ఇప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ అర్థం కాక నదుల్లో మునిగి అంటువ్యాధులు తెచ్చుకుంటున్నటువంటి ప్రపంచం. తండోపతండాలకు వెళ్ళి నదుల్లో మునిగి పాపం పోయింది అనుకున్నటువంటి ప్రపంచం. నేలలో మునిగితే పాపం పోదే? ఎవరు చెప్పారు పాపం పోతుందని? పాపం అన్నది భౌతికమైందా నేలలో మునిగితే పోవడానికి? అదేమైనా చెమట అనుకుంటున్నారా? అలా పోవడానికి చెమట కూడా పోదు కదా. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి మనను కడిగి పవిత్రులుగా చేయను. ఇప్పటికీ జ్ఞానులకు అర్థం కాని మాట ఇది. ప్రపంచ మత వ్యవస్థకు అర్థం కాని విషయం ఏంటంటే యేసు ప్రభు శిలువ మన పాప క్షమాపణ. పాపాలు క్షమించబడే ఏకైక చోటు ప్రభు యేసుక్రీస్తు శిలువ. అదే జ్ఞానులు ఆలోచించి ప్రవేశపెట్టినటువంటి నైతిక సూత్రాలు ఉన్నాయే, ఇవి మనిషిని సంస్కరించలేకపోయాయి. మందు మానిపించగలిగాయేమో కానీ, వ్యభిచారం మానిపించగలిగాయేమో కానీ, మోసాన్ని మానిపించగలిగాయేమో కానీ నీతిమంతులుగా చేయలేకపోయాయి. మళ్ళీ చాలామంది తప్పుడు అలవాట్లు మానుతారు. తప్పుడు అలవాట్లు మానారు అంటే నీతిమంతులని అర్థం కాదు. నీతి వేరు, అలవాటు వేరు. నేను తాగను, తాగుడుకు మించిన పాపం చేయొచ్చు. అర్థమైందా? మనోళ్ళు ఎక్కడ ఫోకస్ చేస్తారు? పాస్టర్ అందరూ కలిసి నువ్వు సిగరెట్ మానాలి, నువ్వు మందు మానాలి, అక్కడ ఆలోచిస్తారు. ఇవి లేకపోయినోడు కూడా పాపం చేస్తాడు, ఇవి లేనోడు కూడా పాపం చేస్తాడు. నేనేం చెప్తున్నాను అంటే యేసు ప్రభు ఎందుకు శిలువలో ప్రాణం పెట్టాల్సి వస్తుందంటే మన పాపాలు క్షమించడానికి, ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధంగా చేయడానికి. దీనికి పుస్తకాలు రాయాల్సిన అక్కర్లేదు, దీనికి ప్రాణం పెట్టాలి. ఇది ప్రభు యేసుక్రీస్తు మాత్రమే చేశాడు.